హలో వ్యూవర్స్, మళ్ళీ నేను వచ్చానన్నమాట ఒక వీడియోతో. గోవాలో దొరికే మనకి వాల్యుబుల్ అయిన థింగ్, వాల్యుబుల్ అంటే గర్ల్స్కి కాదు బాయ్స్కి, లిక్కర్ అన్నమాట. గోవాకి మెయిన్ వెళ్ళేది దీనికోసమే, లిక్కర్. ఇక్కడైతే చాలా చీప్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా 3000 ఉందనుకో, సేమ్ బ్రాండ్ అక్కడ 1000కి 1200కి అలా చాలా తక్కువకైతే లభిస్తుంది అనమాట. సో మ్యాక్సిమం లిక్కర్ కోసమే వెళ్తారు, ఫుల్గా తాగి ఎంజాయ్ చేయి చిల్ అవ్వచ్చు అనే అబ్బాయిలు. సో ఇప్పుడైతే ఆ లిక్కర్ గురించి అయితే తెలుసుకుందాం. గోవాలో దొరకని బ్రాండ్స్ అంటూ ఉండవన్నమాట. అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి గోవాలో. చేస్తారు లిక్కర్ని. సో అందుకే ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది, అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. ఏ బ్రాండ్ అయినా మనం తీసుకొని తాగొచ్చు, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మేము కూడా వచ్చేటప్పుడు అయితే లిక్కర్స్ తెచ్చుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళు మా పార్ట్నర్స్ అందరం వెళ్ళాం కదా, మేము కలిసి లిక్కర్స్ కోసం అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి కొన్ని తెద్దామని, తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి ఇవ్వాలని. సో అదనమాట, దానికోసమే ఈ లిక్కర్ వీడియో అయితే తీశాను. మేము షాప్కి వెళ్ళాము. ఒకవేళ మేము కొనుక్కోకపోయినా వీడియో తీయాలి అని నేనైతే అనుకున్నాను, మీ అందరికీ చూపించడానికి. సో మెయిన్ దానికోసం అయితే వెళ్ళాల్సి వచ్చింది. లిక్కర్ వీడియో ఖచ్చితంగా తీయాలి అని నేనైతే పట్టుబట్టాను. సో మా సార్ అయితే తీసుకెళ్లారు నన్ను. ఇవన్నీ బ్రాండ్స్ అనమాట. బాటిల్స్ అయితే ఎట్లున్నాయో చూసిరా, సూపర్గా ఒక డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి అన్ని బాటిల్స్, అన్ని బ్రాండ్స్. మేమైతే ఒక 3-4 షాప్స్ తిరిగాము. నా వీడియోస్ కోసం అయితే మెయిన్ తిరిగామన్నమాట. ఒక షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగి వీడియోస్ అన్నీ తీసుకున్నాము. తర్వాత అక్కడ నచ్చలేదని చెప్పి అలా అయితే వెళ్ళాము. ఏమనలేదు. ఒక 2 షాప్స్లో తీసుకున్నాము, ఇంకో షాప్లో వీడియో అలో చేయలేదు, అలా అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మేము తీసుకున్న షాప్లో గోవాలో దొరికే బ్రాండ్స్కి అయితేనే మేము డిస్కౌంట్ ఇస్తాం. మన హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ దొరికే వాటికైతే మేము డిస్కౌంట్ ఇవ్వము అని అన్నారు ఫస్ట్. కానీ మనం ట్రై చేయాలి, ఒక షాప్ కాకపోతే ఇంకో షాపు. ఎక్కడైనా గోవాలో డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తారు, మెయిన్ ఉండేదే లిక్కర్ కాబట్టి. సో ఖచ్చితంగా మీరు బార్గెన్ చేయాలి, నాకు ఇంత పర్సంటేజ్ కావాలి, నేను ఇన్ని తీసుకెళ్తాను అని ఖచ్చితంగా మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. సో మనం తక్కువ అమౌంట్లో ఎక్కువ బాటిల్స్ తెచ్చి, ఒకవేళ ఇక్కడికి తెచ్చి మనం సేల్ చేసుకోవాలన్నా అక్కడికి తక్కువ కొని ఇక్కడికి తెచ్చి అమ్ముకోవచ్చు. అట్లయినా చేసుకోవచ్చు అనమాట. దేని పర్పస్కైనా పనికొస్తుంది. ఒకవేళ మీరు తాగే వాళ్ళు ఉంటే మీరైనా తాగొచ్చు. అలా ఇక్కడ దొరికేది అక్కడికి సగం అమౌంట్ కాబట్టి మనం తెచ్చుకోవడం అయితే చాలా బెటర్. అండ్ ఇంకొకటి, ఈ లిక్కర్ అయితే ట్రైన్లో కానీ బస్లో కానీ అస్సలు ఎలా ఉండదు. ఓన్లీ ఫ్లైట్లోనే లిక్కర్ బాటిల్స్ ఎలా ఉంటాయి. అది కూడా ఫ్లైట్లో ఓన్లీ 5 లీటర్స్ ఎలా ఉంటాయి అన్నమాట. 5 లీటర్స్ అంటే మనకి 6 బాటిల్స్ వస్తాయి. 5 లీటర్స్ అంటే 6 బాటిల్స్. సో ఖచ్చితంగా 5 లీటర్సే తీసుకోవాలి. ఎయిర్పోర్ట్లో అయితే ఖచ్చితంగా చెకింగ్ ఉంటుంది. సో పర్ పర్సన్కి 5 లీటర్స్. అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళారనుకోండి, హస్బెండ్కి 5 లీటర్స్ సపరేట్, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వైఫ్కి 5 అట్లా 2 పర్సన్స్కి అట్లా అనమాట 10 లీటర్స్ అట్లా తీసుకోవాలి. సో అందుకే ఎక్కువ అమౌంట్ తెచ్చుకోవచ్చు. బాయ్స్ బ్యాగ్స్ ఖాళీగా ఉన్న గర్ల్స్ బ్యాగ్స్లో ఖాళీగా ఉంటాయి కాబట్టి. సో అలా మినిమం ఒక 10 బాటిల్స్ అయితే తెచ్చుకోవచ్చు అంతే, అంతకంటే ఎక్కువ తెచ్చుకోలేము. అది కపుల్స్ వెళ్తే, సింగిల్కి వెళ్తే పర్సన్కి 5 లీటర్స్ అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఫ్లైట్లోనే ఎలా ఉంటుంది, ట్రైన్లో కానీ బస్లో కానీ లిక్కర్ అయితే అస్సలు ఎలా ఉండదు. అండ్ ఇంకొకటి, ఫ్లైట్లో కూడా ఓన్లీ ఇట్లా బాటిల్స్ లాగే ఎలా ఉన్నాయి, ఇక్కడ బీర్ టిన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను వీడియోలో కనిపిస్తుంది మీకు. ఆ బీర్ టిన్స్ అయితే ఎలా ఉండవని చెప్పారు, ఎందుకంటే అది గ్యాస్ కదా, ఫ్లైట్లో ఒక్కోసారి చెప్పలేము ఏమవుతుందో, గ్యాస్ సంబంధించింది కాబట్టి ఫ్లైట్లో బీర్ టిన్స్ ఎలా చేయమన్నారు. ఏవైనా ఇలా లిక్కర్ బాటిల్స్ మాత్రమే ఎలా చేస్తాము అని చెప్పారు. మీరు ఒకసారి ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు మీకు ఫ్లైట్ ఎక్కే ముందు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అవైతే చదవండి ఖచ్చితంగా, లిక్కర్ బాటిల్స్కి సంబంధించింది. ఎందుకంటే మనం హ్యాండ్గా ఒకటి 7 kgs బ్యాగ్ మనతో ఉంచుకుంటాం కదా, ఆ బ్యాగ్లో అయితే ఎలా ఉండదన్నమాట.
ఏమైనా మనం అది అది ఫ్లైట్‌లో వస్తాం కదా! ఒక బ్యాగ్ అక్కడ ఇచ్చేస్తాం కదా! అక్కడ మాత్రమే ఎలో ఉంటుంది. మన హ్యాండ్‌లో ఉండే బ్యాగ్‌కైతే అస్సల ఎలో ఉండదు. 7 కేజెస్ బ్యాగ్ మనతో పాటు ఫ్లైట్‌లో వస్తది కదా! అందులో లిక్కర్ బాటిల్స్‌నైతే అస్సలు ఎలో చేయరు. మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ మనం చూడరు అని మన కాలేజ్ బ్యాగ్స్‌లో, ల్యాప్‌టాప్ బ్యాగ్స్‌లో, హ్యాండ్ బ్యాగ్స్‌లో పెట్టుకున్న ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాక ఫస్ట్ చెకింగ్ ఉంటుంది కదా! మన బ్యాగ్స్ అన్నీ. నేను ఫస్ట్ గోవా ఎల్లో వీడియోలో మీకు చెప్పాను చెకింగ్ ఉంటుంది. అన్ని వాచ్, ఫోన్స్‌తో సహా చేశారని. అలా మొత్తం తీసి మా ముందైతే ఒకతను మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినాక హైదరాబాద్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఒకతను ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో ఉంటే తీసి మా కళ్ళ ముందే డస్ట్‌బిన్‌లో 2 బాటిల్స్ ఉంటే 2 బాటిల్స్ డస్ట్‌బిన్‌లో పడేశారు. సో, అందుకే మరీ చెప్తున్నా మన హ్యాండ్ లగేజ్ బ్యాగ్‌లో లిక్కర్ బాటిల్స్ పెట్టకండి. ఓన్లీ సూట్ కేస్‌లలోనే పెట్టండి. పెద్దవి మనం తీసుకెళ్తాంగా అవి మనతో రాకుండా ఉంటాయి కదా లగేజ్. రీకలెక్ట్ చేసుకుంటాం కొన్ని పెద్ద అందులోనే ఓన్లీ క్యారీ చేయండి. మన హ్యాండ్ బ్యాగ్స్‌లో అస్సలు పెట్టుకోవద్దు లిక్కర్. ఇది మరీ చెప్తున్నా నేను. ఎయిర్‌పోర్ట్‌లో మనం కొన్నదంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇవ్వను కూడా ఇవ్వరు. డస్ట్‌బిన్‌లో పడేసి నెట్టేస్తారు. సో, అదనమాట మ్యాటర్. ఇదైతే ఇంకొక షాప్ అనమాట. అండ్ మనం కావాల్సిన లిక్కర్ బాటిల్స్ తీసుకున్నాక ప్యాకింగ్ అనమాట. ఇదైతే ఈ ప్యాకింగ్ చూసారా బబుల్ ప్యాకింగ్. ఇదైతే 30 రూపీస్ అనమాట. సో, ఫ్లైట్‌లో వచ్చే లగేజ్ ఉంటుంది కదా! అందులో బ్యాగ్స్ ఎలా పడితే అలా ఇసిరేస్తారు. తెలుసు కదా మనకి. మన దగ్గరున్న బ్యాగ్ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. పెద్ద సూట్ కేసులు ఎటంటే అట వేస్తారు కాబట్టి. సో, ఖచ్చితంగా బాటిల్స్‌కైతే లిక్కర్ బాటిల్స్‌కైతే ప్యాకింగ్ అయితే అవసరం. బబుల్ ప్యాకింగ్ ఉంటుంది, ఎయిర్ ప్యాకింగ్ ఉంటుంది. ఎయిర్ ప్యాకింగ్ అయితే 50. నేను అది చూపిద్దామంటే ఈ షాప్‌లో లేదన్నారు. ఇది బబుల్ ప్యాకింగ్. ఇది 30 రూపీస్. ఏదైనా ఏం కాదు జాగ్రత్తగానే వస్తాయి. ఇలా ఆయన ఒకతను ప్యాకింగ్ చేస్తుంటే నేనైతే మీకోసం వీడియో చూపించాననమాట. డిస్కౌంట్ అయితే మాకు ఇచ్చారు ఈ షాప్‌లో. ఈ షాప్ ఎక్కడంటే మేము తీసుకున్న విల్లా ఉంది కదా! అది రూము. దాని పక్కనే అనమాట. మేమున్న దాని పక్కనే ఉంటే మేము ఎక్కువ పెద్ద షాప్స్‌కెళ్ళలేదు. చిన్న షాప్స్ అయితే డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు అని ఇక్కడికైతే వెళ్ళి నార్మల్‌గా అడిగామనమాట. నేను వీడియో కూడా తీసుకున్నాను. అందుకోసం వెళ్తే అడిగాము. గోవాలో బ్రాండ్స్‌కి డిస్కౌంట్ ఇస్తాం. ఇండియా బ్రాండ్స్‌కి ఇవ్వమన్నారు. ఇంకొక షాప్‌లో వేరే షాప్‌లో ఇక్కడ వాటికి కూడా ఇస్తాం అని అన్నారు. అలా కొన్ని షాప్స్‌లో కొన్ని లాగా ఉంటుంది. సో, ఏదైనా మనం బార్గెయిన్ చేయాలి, అడగాలి. ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి డిస్కౌంట్ అనాలి. ఇది ఫ్రెండ్స్ లిక్కర్ గురించి అయితే చెప్పాను కదా! ఫ్లైట్‌లో ఎన్ని బాటిల్స్ తేవాలి. ఖచ్చితంగా 5 బాటిల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే లగేజ్ బ్యాగ్‌లో మనం తీసుకురావద్దు. బస్‌లో, ట్రైన్‌లో అయితే అసలు నాట్ అలౌడ్ అనమాట లిక్కర్ బాటిల్స్. ఇది ఫ్రెండ్స్. ఇది బీర్ టిన్స్ కూడా ఎలో ఉండవు ఫ్లైట్‌లో. అండ్ ఇక్కడ స్కామ్ కూడా జరుగుతుంది గోవాలో లిక్కర్ బాటిల్స్‌లో. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్. లైక్ చేయండి.